తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించుకున్నారు సదరు ఎంపీ. తన వాగ్ధాటితో పిన్న వయసులోనే ఢిల్లీ స్థాయిలో గళాన్ని వినిపించి క్రెడిట్ కొట్టేశారు. దాంతో ఇదే క్రేజ్ ను వచ్చే ఎన్నికల్లోనూ వాడుకుని బంపర్ విక్టరీ కొట్టాలని అధిష్టానం భావిస్తోంది. కానీ ఆ యువనేత మనసంతా ఇప్పుడు అసెంబ్లీ వైపే లాగుతోందట. ఎంపీగా కొనసాగుతున్న ఆయన ఎమ్మెల్యేగానే బరిలోకి దిగాలనుకోవడానికి కారణాలేంటి? లెట్స్ వాచ్ ది ఆఫ్ ద రికార్డ్. సిక్కోలు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నాయకుల్లో కింజరపు ఎర్రన్నాయుడు ఒకరు. ఉత్తరాంధ్ర పెద్దన్నగా శ్రీకాకుళం వాడిని ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా వినిపించిన ఘనత ఆయన సొంతం. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా సేవలందించిన ఎర్రన్నాయుడు 2012లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన స్థానంలో తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఎర్రన్న కుమారుడు రామ్మోహన్ నాయుడు 2014లో తొలిసారి ఎంపీగా పోటీ చేశారు. పెద్దగా రాజకీయం తెలియని యువకుడిగా బరిలోకి దిగినప్పటికీ సిక్కోలు ప్రజలు భారీ మెజార్టీ కట్టబెట్టి ఎంపీగా గెలిపించారు. యువకుడైన రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో ఎలా నెట్టుకొస్తారా అనుకున్న సీనియర్ నాయకుల ఆలోచనలను పటాపంచలం చేస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా తనదైన స్టైల్లో దూసుకుపోయారాయన. విభజన హామీలు, రైల్వే జోన్, ప్రత్యేక హోదాపై పోరాటం విషయంలో అనర్గళమైన భాషా ప్రావీణ్యంతో ఢిల్లీలో గళం వినిపించి పార్టీ అధినేత మన్ననలు అందుకున్నారు. తనపై చంద్రబాబు నాయుడు పెట్టుకున్న ఆశలను నిలబెడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో ఈసారి కూడా సిక్కోలు ఎంపీ సీటు గ్యారంటీగా టీడీపీ పార్టీ గెలుచుకోవటం ఖాయమని పార్టీ అధిష్టానం గట్టిగా నమ్ముతోంది. అయితే అంతవరకు బాగానే ఉన్న ఈ యువ ఎంపీ ఈసారి ఎంపీగా కంటే ఎమ్మెల్యేగానే పోటీ చేయాలని ఆశపడుతున్నట్లు తన మనసులో మాట అటు పార్టీ ముఖ్య నేతల వద్ద, అధినేత దగ్గర కూడా బయటపెట్టినట్లు టాక్. ఎంపీగా ఎర్రన్నాయుడు వారసుడిగా అటు రాజకీయాల్లో ఇటు జిల్లావాసుల్లో తనదైన శైలిలో దూసుకుపోతున్న రామ్మోహన్ నాయుడు తాను పేరుకి ఎంపీ అయినా పార్టీ కేడర్కు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోతున్నాననే ఫీలింగ్లో ఉన్నారట. ఇక బాబాయ్ అయిన మంద్రిబ్బ అచ్చెన్నాయుడు ఎక్కడికెళితే అక్కడికి కూడా వెళ్లిపోయే ఆయన ఎంపీ స్థాయిలో ఉండి కూడా కొన్ని పనులు చేయించుకోలేకపోతున్నారనేది ఓపెన్ సీక్రెట్. ఎంపీగా తన తండ్రి ఎర్రన్నాయుడు ఉన్న సమయంలో ఆయనకున్న ఫాలోయింగ్ వేరు. ఆయన స్థాయిలో జిల్లా అభివృద్ధి, కార్యకర్త పనులు జరిగేలా చేసుకుపోవడానికి రామ్మోహన్కు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయట. ఎంపీ హోదాలో అధికారులకు సూచనలు, ఆదేశాలిచ్చే అధికారం, సత్తా ఉన్నప్పటికీ కార్యాచరణకు వచ్చేసరికి బాబాయ్ రూపంలో అడ్డంకులు మాత్రం తప్పడం లేదట. ప్రజలు, కార్యకర్తలకు సంబంధించిన పనులను చెయ్యాలని ఏ శాఖ అధికారులకు చెప్పినా బాబాయ్తో ఒక్క ఫోన్ కొట్టించండి ప్లీజ్ అంటున్నారట. దీంతో అన్నీ ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఎంపీ ఉన్నారట. ఈ పరిణామాలు ఆయనకు ఇబ్బందికరంగా మారుతున్నాయట, ఇరకాటంలో పడేస్తున్నాయట. దీనికి తోడు బాబాయ్ అబ్బాయిలకు పడటం లేదన్న వార్తలు చాలా కాలంగా జిల్లాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈసారి అసెంబ్లీ మెట్లెక్కాలని రామ్మోహన్ నాయుడు భావిస్తున్నారట. ఎమ్మెల్యేగా అయితే తన నియోజకవర్గంలో తాను అనుకున్నట్లు, చెప్పినట్లు అభివృద్ధి సాధ్యమవుతుందనే ఆలోచనలో ఉన్నారట. అందుకే తన మనసులోని మాటను ఎప్పటికే అధిష్టానం ముందు ఉంచారట. ఎలాగూ పార్టీ అధినేత యువతకు ప్రాధాన్యం కల్పించే ఆలోచనలో ఉండటం, ఓవైపు నారా లోకేష్ నేతృత్వంలో టీడీపీ యువ నాయకత్వం దూసుకుపోతుండటంతో ఈసారి ఖచ్చితంగా తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. కింజారపు కుటుంబానికి ఓటు బ్యాంకు ఉన్న నరసన్నపేట లేదా పాతపట్నం నియోజకవర్గాల నుంచి ఆయన టికెట్ ఆశిస్తున్నారట. ఇప్పటికే 1-2 సార్లు తన తల్లి విజయకుమారితో పార్టీ అధినేత దృష్టికి ఆ విషయం తీసుకువెళ్లినట్లు సమాచారం. అదిలా ఉంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సిక్కోలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్ నాయుడిని తప్ప మరొకరిని టీడీపీ నిలబెడుతుందా అన్నది సందేహమే. ఆ క్రమంలో తాను తప్పని పరిస్థితుల్లో ఎంపీగానే వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగాల్సి వస్తే తన తల్లికి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలన్న కొత్త డిమాండ్ను రామ్మోహన్ తెర మీదకు తెచ్చినట్లు సమాచారం. చూడాలి మరి అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న ఆయన మనసులో కోరిక ఎంతవరకు నెరవేరుతుందో.